నన్ను క్షమించండి అన్నా. అన్నా అన్నా వదిలేండి అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా. పదండి అమ్మా. రాయ్ పూర్తి చేయండి రా. ఇప్పటిదాకా మీరెన్నో ప్రేమ కథలు చూసుంటారు, వినుంటారు. ఇది మీరెప్పుడు కని విని ఎరుగని ప్రేమ కథ. ఇలా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు చూసుంటారు, ప్రేమ వల్ల జరిగిన యుద్ధాన్ని చూసుంటారు. కానీ ఈ కథ ప్రేమను చెప్పడానికి జరిగే యుద్ధం. ఏంటో నా జీవితం. ఇవాళ మని కొట్టించావే. వచ్చావా? ఇలా నీకు ప్రపోజ్ చేసే వాళ్ళందరూ బాగా తీసి పంపిస్తుంటే ఇంకా నీ లైఫ్ లో లవ్ అని చాప్టరే ఉండదే. నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత వచ్చే లవ్ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను నాకుండే మంది మార్బలం దాటుకొని వచ్చి ప్రేమించేవాడి కోసం వెయిట్ చేస్తున్నా. నీ నన్నటి తగలయ్యా. దీనమ్మ ఇలాంటి వాళ్ళు గూగుల్లో ఎతికినా కష్టం. ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బెదిరిస్తే పారిపోయిన వాళ్ళని చూసాము, కొడితే కనిపీయడమే మానేశారు. ఇది కాదే నిజమైన ప్రేమ అంటే. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో మొదలెట్టింది ప్రేమ పురాణం. తను కావాలి, నాతో ఉండాలి, నా ప్రేమను పొందాలి అని ధైర్యంగా వచ్చి నాకు ప్రపోజ్ చేసి దమ్ము నా మగాడే నాకు కావాలి. అలాంటి వాడి కోసమే నేను వెయిట్ చేస్తాను. అలాంటి వాడు తొందరగా నా లైఫ్ లోకి రావాలని ప్రతిరోజు దేవుని కోరుకుంటాను. ఆ శివయ్య ఎప్పుడు నా మొరాలకిస్తాడు. ఆడెవడో తొందరగా రండబ్బా. అయినా అదేంటి రాత్రి 10 గంటలకి తాగడం మొదలెడితే పొద్దుగాల 11కో 12కో లేస్తాను అనుకుంటే 6కి లేస్తానేంటి? అంటే మన ఎంట్రీ కోసం ఎవరో బలంగా కోరుకుంటున్నారన్నమాట. ఓం నమ శివాయ. నన్నే కాదు అందరినీ చల్లగా చూడండి. ఇంత పొద్దున్నే వీడియో చేస్తున్నాడు కనుక్కుందాం. చెప్పరా. అంటే రాత్రికి మళ్ళీ కోటర ఇచ్చానమాట. అట్టే అనుకోలేగానే. ఏం పని? ఏం లేదురా, పక్కూర్లో లక్ష్మక్క ఇంట్లో గృహప్రవేశం అంట. మనల్ని సొంతం కొట్టడానికి పిలిచి ఉంటారు. ఫోన్ చేసిన మచ్చా. నీకు ఎన్నిసార్లు చెప్పినాను రా నా వాల్యూ తగ్గించే పనులు చెప్పమాకనే. ఏంది మచ్చా, ఏంది ఇంగ్లీష్ లో తిడతాండవా? అయినా రేపు పొద్దున మన వాళ్ళకి ముఖం ఎట్ట చూపించుకునేదే? నీ ముఖానికి రా బానే ఉంటది కదా. అలాగే మాకబ్బాయ్యా దుడ్డు ఎక్కువ ఇస్తాను కదా. బిర్యానీ వచ్చాయి. వచ్చనానులే పెట్టే. సర్లే ఖాళీ కొనే బదులు పనికి వెళ్దాం. అరే నీకు ఎట్లాంటి పనులే దొరుకుతారా? అది కాదు మామ, ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు అందరు ఉన్నారే, మనలాంటి పనులు చేసి పైకి వచ్చిన వాళ్ళే. నీకు అమ్మాని తెలుసు కదా? తెలుసు. మన అమ్మాని మా ఉన్నాడే నాన్న సంకల్ నాకు పెట్రోల్ తప్పుకోరా.
ఒడి అమ్మ ఫిగర్. వీడితో సెంచరీ పూర్తయ్యేలా ఉంది. మనం వెళ్ళాల్సింది అటు పద. చూసిన సార్లే కళ్ళు బయట పడిపోతుంది. నీకు ఇందాక చెప్పినాను కదరా, నా యాళ్ళని తగ్గించే పనులను నేనేం చేయననే. నాకు ఏడు యాలిబుల్ పని దొరికింది కానీ నువ్వు వెళ్ళు, నేను ఆ పిల్లని కలిసి వస్తా. ఆకాశం వందలం ఎక్కిస్తా అంటే బుద్ధి వచ్చి బుడదలో పడిందంట. అట్టున్నది నీ వ్యవహారం. సర్లే ఓ ఫ్రెండ్ గా చెప్పిన, నీ ఇష్టం. వెళ్దా? ఆటో. మేము పని ముగించుకొస్తాం. ఈ అమ్మాయితో ఇప్పుడు ఎలా మాట్లాడాలి? వీడియోలో లాస్ట్ ఆటో కూడా పోయింది. ఫస్ట్ నాకు కూడా సిగ్గేస్తుంది. వీడియో మినిమాలంగా వస్తున్నాడే. లిఫ్ట్ 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 లిఫ్ట్. జాగ్రత్త రే, పడిపోతావు. ఏదొక ఆత్రం ఆగదు. మీకు టైం బాగుంది, మా వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ దాకా ఎలాగోలో వచ్చేసాం. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? అసలే బయట 1000 మంది అబ్బాయిలకి 600 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నచ్చక మనకు అమ్మాయి నచ్చింది, అస్సలు వదులుకోకూడదు. దూరం నుంచి చూశానండి, చాలా బాగున్నారా. దగ్గరికి వస్తే ఇంకెంత బాగుంటారో అని దగ్గరికి వచ్చేసా. 50mm లెన్స్ వేసుకొని మరీ చూసినట్టు చాలా బాగున్నారు. ఇదేంటి నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఎక్కడెక్కడ చూస్తున్నారు? మా వాళ్ళు రాకముందే ఇది వెళ్ళిపోతే బాగుంది. ఇంత దాకా వచ్చింది కాబట్టి నా మనసులో మాట మీకు చెప్పేస్తున్నాను. అది అది పదండమ్మా, బస్సు వచ్చింది. చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. వచ్చాడు, ప్రేమించాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. ఈడు చచ్చేవాడు కాదు, చంపేవాడు. ఇలాంటి వాడు 10 మంది కావాలి. లే లేరా
శివాయ. దూరం నుంచి చూశానండి, బాగా నచ్చేసారా? దగ్గరికి చూస్తే ఇంకెంత బాగుంటుందని దగ్గరికి వచ్చేసా. చాలా బాగుంది. నా మనసులో మాట మీకు చెప్పేస్తాను. ఆయన వీడెందుకు గుర్తుకొస్తున్నాడు నాకు? హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇప్పటిదాకా నేను చాలా మందిని చూసాను, కానీ నాకు ఎవరు వీళ్ళ కనిపించలేదు. ప్రేమంటారా? ఏమీ అర్థం కావట్లేదు. ఇందాక నుంచి ఎదుగుతున్నాను. నన్ను తీసుకొచ్చిన ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉన్నాడు మహానుభావుడు. అర్రే సిగరెట్ వీడిలా ఉన్నాడంటే లైఫ్లో ఎన్ని చూసుంటే ఇలా ఉంటాడు. కొన్నిసార్లు ఇలా ఉండడమే మంచిది. ప్రపంచానికి మనకు సంబంధం లేకుండా మన ప్రపంచంలో మనం ఉండొచ్చు. న్యూ ఇయర్ కొత్త కదా? అవును, అయితే అనుకున్నాను. నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నిన్న విషయం అడుగుతా, చెప్పాలి మరి. అయినా నేను ఆ అమ్మాయికి ఎవరికో ప్రపోజ్ చేస్తుంటే సంబంధం లేకుండా వచ్చి కొట్టి పండబెట్టారు. ఎవరా ఎదవనారు ఎదవలు? వాళ్ళు ఎదవలు కాదు, మా అమృత అమ్మాయి గారి కాపలాగా పెట్టిన మనుషులు. ఈ ఊర్లోనే వాళ్ళు బాగా పేరున్న కుటుంబం. వాళ్ళ కూతురు మీద ఎవరినైనా పడకూడదని, ప్రేమ అంటూ ఎవరు వాళ్ళ ఇంటి దాకా రాకూడదని వాళ్ళ నాన్న రవీంద్రనారాయణ నియమించిన నలుగురే వాళ్ళు. ఇప్పటిదాకా 99 మంది వచ్చి ఇలాగే దెబ్బలు తిని భయంతో పారిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా ఇంతే, అర్థమైందా? జరిగింది చెప్తున్నా. ఇప్పటికైనా నా మాట విని పొద్దుగాల లేచి బస్ ఎక్కి మీ ఊరెళ్ళిపోనాయనా. ప్రేమ ప్రాణం తీస్తుంది, ఈ బతుకు నీకొద్దు. వాడెవడో కానీ నైట్ తెగ డిస్టర్బ్ చేసేసాడు. వాడు మళ్ళీ ఈరోజు వస్తాడంటావా? వస్తే బాగున్నాం. అయినా ఎవడాడు మరి అంత ధైర్యంగా ఉన్నాడు? వాడు ఏదో పని మీద వెళ్తున్నాడు, అన్న ఆపుకొని మరి నా దగ్గరికి వచ్చాడు. అందుకనే ఏమో నాకు నచ్చాడు. కొంపదీసి నాకు తెలియకుండా నేనే వాడిని ఏమైనా ఇష్టపడుతున్నానా? అమృత, కాలేజీకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. అయినా నేనేంటి వాడి గురించి ఆలోచించడం ఏంటి? అమృత నువ్వు చేంజ్ అవ్వకి. చూడు అమృత, ఇలాంటి వాడు వస్తుంటారు పోతుంటారు, ఫోన్ కేర్. మమ్మీ ఐమ్ హంగ్రీ. టిఫిన్ ఎప్పుడో రెడీ. తినడానికి ఏం చేసావు? అదేనే నీకు ఇష్టమైన ఇడ్లీనే. ఓకే వస్తున్నా, ఐఎమ్ కమింగ్.
మంచిదేందండి. అబ్బా ఆ, ఎక్కడున్నాను? ఓ ఆ, మంచిదేందండి. నిన్నే ఫ్లవర్ ఇవ్వాలనే ఫార్మాలిటీ మర్చిపోయి మీకు ప్రపోజ్ చేస్తుంటే బా! మీకు ప్రపోజ్ చేసుంటే ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఫ్లవర్ ఇవ్వకుండా ప్రపోజ్ చేశానని బాధపడుతూ ఉంటాను. బాధపడాల్సి ఉండాలి. అందుకనే ఇది ఐ లవ్. బస్సు వచ్చింది, పోదాం పదమ్మా. రేయ్, ఈసారి కొడితే వాడు మళ్ళీ తిరిగి రాకూడదు. ఇప్పటిదాకా జరిగింది చాలు. రేపు ఎలా అయినా వాడిపై ఉన్న ప్రేమని చెప్పుకుంటాను. తనకేమైనా అయితే నేను అసలు తట్టుకోలేను. చూద్దాం ఏం జరుగుతుంది. ఏమైందిరా? అయ్యా, ఇప్పటిదాకా మేము చాలా మందిని చూసాం. మేము కొడితే ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వడు కనపడ్డు. అలాంటిది వాడిని ఎంత కొట్టినా మన అమ్మాయి గారి కోసం లేచి మరీ వస్తున్నాడు. మన వాళ్ళు కొట్టే పద్ధతి మార్చినా
ఆడు మాత్రం పద్ధతి తప్పకుండా మళ్ళీ వచ్చాడయ్యా. ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించడాన్ని ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. వీడి కళ్ళలో చూసిన ఫైరు ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఒక్కరి కళ్ళలో కూడా చూడలేదయ్యా. ఆడిది నిజమైన ప్రేమయ్యా. అమ్మాయి వెనక మొయ్యలేనంత ఆస్తి ఉందని తెలిస్తే ఇలాంటి వాళ్ళు సందుకు ఒకటి రెడీ అయిపోయి బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తారా. చరిత్రలో ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూడలేదు. అయినా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఈ రోజు నేను కూడా బస్ స్టాప్ కి వస్తా. వాడు ఎంతటి ప్రేమికుడో చూస్తా. కానీ ట్రీట్మెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. ఎక్కడ్రా వాడు? నువ్వెవరో కూడా నాకు తెలీదు. నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు చచ్చిపోతావనే భయంతో రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదురా. నవ్వుతావేంట్రా? నీకు నా మీద ఉన్న ఇష్టము, ప్రేమో, మోహము మరొకటో నాకైతే తెలీదు. కానీ నువ్వు నా కోసంగా ఇక్కడ ఉంది. నీ ప్రాణానికి పై తెచ్చుకోవడం నాకైతే ఇష్టం లేదు. సీరియస్ గా చెప్తున్నాను రా. ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. వా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను రా. నువ్వు గాని నువ్వు తెచ్చిన ఫ్లవర్ గాని నా కూతురునొచ్చి తాకితే నా కూతురుతో మాట్లాడటమే కాదు, నా కూతురునే నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను రా. అంటే నీకు ఓకేనా? రేయ్, ఇప్పుడు దాకా కొట్టమనే చెప్పా, ఇప్పుడు చంపేయండి రా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడు పాపం. అయినా వాడి కోసం ఏడుస్తున్నావంటే కొట్టకండి ప్లీజ్, కొట్టకండి. అడే లేజ్ ఊడిపోయింది. ఒక్క నిమిషం ఇలా ఎందుకురా ఇలా దెబ్బలు తింటున్నావు? నీకేమైనా పిచ్చా?
చెప్పిన పందెంలో నువ్వు గెలిచుంటే నా కూతురుతో మాట్లాడడం ఏంటి, నా కూతురునే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింటానరా. కానీ నువ్వు పందెం గెలవలేదు. పదమ్మా వెళ్దాం. మ్మ్. అసలు ఇదేలా జరిగింది? నువ్వు తెచ్చిన ఫ్లవర్ గాని నా కూతురుని వచ్చి తాకితే నా కూతురునే నీకు ఇచ్చేసి వెళ్ళిపోతానరా. ఇప్పటిదాకా చాలా మందిని చూశాను, కానీ చావుని ఎదిరించి వచ్చిన ప్రేమను మాత్రం ఇప్పుడే చూస్తున్నా. రేయ్, వీడు సాధించాడు రా. వెళ్దాం పదండి. ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు విషయం చెప్పనా? నువ్వు ఏడిచినప్పుడు కంటే నవ్వితేనే చాలా బాగుంటావు. కళ్ళు తెరుచుకో. లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు ఏడవకూడదు, సరేనా? అయినా నువ్వు నా కోసం ఏడవడం నాకు బాగా నచ్చిందమ్మే. నువ్వు అన్నట్టు నాది కూడా ప్రేమ ఏమో నాకు తెలీదు, కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో ఇందాక నువ్వు నాకు చెప్పిన మాటల్లోనే నాకు అర్థమైందమ్మే. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అయినా ఇంతగా ప్రేమించే అమ్మాయిని ఎవడన్నా వదులుకుంటాడా? నేను మాత్రం ఆ తప్పు చేయకూడదనే తెగించి మరి వీళ్ళని దాటి ముందుకొచ్చేసా. అయినా నీకోసం వచ్చిన 99 మంది ఇక్కడ దాకా రాకుండా వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోతే నాకు వాళ్ళకి తేడా ఉంటుంది చెప్పు. నేను అలాంటి వాడిని కాదు, నేను వేరే. ఏంటో లుక్ అర్థమైందా? అయినా నీ దాకా రావడానికే అమ్మ అనవసరంగా చెయ్యి చేశారు కదరా. ఎంత బాధనైనా భరించా. ఇదిగో ఇప్పుడు నీ ముందుకి ఇలా వచ్చా. నవ్వమ్మా నవ్వు. ఇదిగో గురుగారు, పందెంలో గెలిచినోడికి పిల్లని ఇవ్వడం కాదు, పిల్ల మనసులో ఎవడున్నాడో తెలుసుకొని ఆడికి ఇవ్వండి పిల్లని. అయినా పందెంలో గెలిచినోడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది అనుకోకండి. ప్రేమించినోడు ఎవడో ఏంటో తెలుసుకొని వాడు ఎంత ప్రేమగా చూసుకుంటాడో అర్థం చేసుకొని ఆడికి ఇవ్వండి, బాగా చూసుకుంటాడు. ప్రేమ ఏంటో ఆడేంటో మీకు అర్థమవుతుంది. అంతే కదా? ఇలాంటి ప్రేమ గెలవాలి. అయినా వచ్చిన విషయం మర్చిపోయి మీ బాబుతో సొల్లేసుకుంటానేంటి? గుర్తొచ్చింది. అది గెలవాలంటే వీళ్ళిద్దరూ కలవాలి. వీళ్ళిద్దరూ కలవాలంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. డార్లింగ్, మీ బాబు వెళ్ళిపోయాడు. హే, నువ్వు అలా కనిపించినట్టు నవ్వుకో. నా వల్ల కాదు, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అయినా ఇప్పటిదాకా ఎలాగోలా బతికేశాను, కానీ ఇప్పటి నుంచి ప్రతి నిమిషం నీతో బతకాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ మాట నీకు చెప్పడానికే ఎంత పెద్ద యుద్ధం దాటొచ్చాను. నీ ఆన్సర్ ఏదైనా సరే ఆనందంగా స్వీకరిస్తాను. బంగారం లాంటి చెయ్యి ఏం చేశారు కదరా? చీ తెరతిల్లా. నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? నీ ఇప్పుడు చెప్తున్నా విను. ఈ మిగిలిన జీవితం మన ఇద్దరం కలిసి బతికేద్దాం. అవును, అడగడం మర్చిపోయాను, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు మంచి పేరు లేదో నాకు తెలియదు, కానీ అందరికీ తెలిసిన పేరే.
అక్కడ పడుతుంది చూడు. ఓహో. అయ్యి బాబు, నాకు కూడా తిప్పేసేస్తాను అమృత గారు. ట్రై చేయి, సింగిల్ టేక్ అంతే, ఆడ పడుకుంటాడు అంతే. కొట్టండి, లేపండి, లేపి కొట్టండి, కొట్టండి. పాత అయితే మస్తు మంది కూరగాయలు డీజే పాటలు పెట్టుకొని ఎగురుతూనే ఉంటాడు. అయ్యా, చుట్టుపక్కల ఎంతో మందిని చూసామయ్యా. నేను కొట్టిన ప్రతిసారి యాక్షన్. అయినా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఈ రోజు నేను కూడా బస్ స్టాప్. యాక్షన్. అయ్యా, ఇప్పటిదాకా ఆ చుట్టుపక్కల మేము చాలా మందిని చూసామయ్యా. నేను కొట్టిన ఎవడ చుట్టుపక్కల కనబడలేదు. కానీ యాక్షన్. యాక్షన్. మోడీ ఆడాగముందు ఇంకొకసారి అట్టే ఉండు. చూడు చూడు. యాక్షన్. యాక్షన్. కొట్టండి బా. యాక్షన్. ఫోకస్ చేసుకుంటాడు. రెడీ. పైకి ఫోకస్. షాక్. చూడరా వినయ్, తనని కోపం. వన్ మోర్. యాక్షన్. పొజిషన్ గైస్. అక్కడ నన్ను చూస్తాను, అక్కడ. యాక్షన్. రెడీ. రెడీ. యాక్షన్. యాక్షన్. ఓకేనా? ఓకే. యాక్షన్. 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 వచ్చేదాన్ని తీసుకో బాగా. ఓకే, నార్మల్గా బతుకోండి. యాక్షన్. డైలాగ్.
ఫస్ట్ లైన్ మర్చిపోయావు. కెమెరా ఎందుకు చూస్తావు? రోలింగ్ కెమెరా యాక్షన్. రోలింగ్ యాక్షన్. యాక్షన్. ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్కరు ఎదిరిస్తే భయపడి పారిపోయారు. కొడితే కనపడ్డారు. ఇది కాదు నిజమే భయం అంటే. వస్తున్నావు నువ్వు. ఫ్రెండ్ ఉండాలి. అంతే నేనంతే. అప్పుడే మార్చేస్తే నువ్వు ప్రపోజ్ చేస్తే కొంచెం నవ్వు గురించి ఆలోచిస్తాను. కానీ నేను నాకు మంది మాత్రం దాటుకొని వచ్చి వాడి గురించి ఆలోచిస్తాను. లేదా వెయిట్ చేస్తాను. ఏదైనా పోదా నేను వెయిట్ చేస్తాను. నేను అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తాను. డాడీ ఉన్నావు అని చెప్పారు. యాక్షన్. రోలింగ్ యాక్షన్.